ఇరాన్ అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న భూగర్భ అణు ప్రాజెక్టును తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దులోని మింజా దెహై ప్రాంతంలో భూమి అడుగున ఉన్న ఈ కేంద్రంపై ఐడిఎఫ్ ప్రతినిధి డెఫ్రిన్ కీలక వివరాలు వెల్లడించారు. 2025లో అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మార్చిందని, అక్కడ శాస్త్రవేత్తలు రహస్యంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతోనే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. గతేడాది జూన్లో ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో 12 రోజుల పాటు జరిపిన దాడుల కంటే గత 4 రోజుల్లో చేసిన దాడులే అత్యంత శక్తివంతమైనవని ఐడిఎఫ్ తెలిపింది. గతంలో వాడిన మందుగుండు సామాగ్రి కంటే భారీ ఎత్తున పేలుడు పదార్థాలను ఈసారి ప్రయోగించినట్లు డెఫ్రిన్ వెల్లడించారు. ఇరాన్ ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అణుస్థావరాలను రహస్య ప్రదేశాలకు మారుస్తూ అణ్వాయుధ తయారీని కొనసాగిస్తోందని, అందుకే ఈసారి మూలాలపైనే దెబ్బ కొట్టామని ఇజ్రాయిల్ ప్రకటించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన సుమారు 300 క్షిపణి లాంచర్లను ఇజ్రాయెల్ వైమానిక దళం ముక్కలు ముక్కలుగా చేసింది. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియోలను, శాటిలైట్ దృశ్యాలను ఐడిఎఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ఇకపై ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేదని ఐడిఎఫ్ ప్రతినిధి ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కేంద్రాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయడం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను మార్పుకు దారితీయనుంది. ఇది కేవలం ఇరాన్ను దెబ్బతీయడమే కాదు, ఆ దేశానికి మద్దతుగా ఉన్న ఇతర శక్తులకు కూడా గట్టి హెచ్చరికని విశ్లేషకులు భావిస్తున్నారు. అణు కేంద్రం ధ్వంసంతో ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా తీవ్రంగా నష్టపోయింది. మరి ఈ దాడికి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా, లేక చర్చల బాట పడుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. పశ్చిమాసియాలో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది.